ఐదేళ్ల పాలనలో తిరుమల కొండ మీద జరిగిన అవినీతి అక్రమాల ఆరోపణల మీద విజిలెన్స్ విచారణ వేగం పుంజుకుంది. టీటీడీ పరిధిలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న అధికారులు అక్కడి సిబ్బందిని విచారిస్తున్నారు. ఆర్థిక పరమైన అంశాలలో గతంలో తీసుకున్న నిర్ణయాలు, నిధుల విడుదల మీద ఆరా తీస్తున్నారు. ఉద్యోగుల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి వారి వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్నారు. 15 అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించిన విజిలెన్స్ అధికారులు ముఖ్యమైన ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో టీటీడీలో అక్రమాల మీద మరో వారంలో విజిలెన్స్ నివేదిక రెడీ అవుతుందంటున్నారు. తిరుమలలో 5 ఏళ్ల పాటు వైసీపీ అడ్డగోలు దోపిడీకి పాల్పడినట్టు వస్తున్న ఆరోపణల మీద కూటమి ప్రభుత్వం జులైలోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టాక శ్రీవారి దర్శనానికి వచ్చిన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల అరాచక పాలనను ప్రక్షాళన చేయడం తిరుమల నుంచి ప్రారంభిస్తానని ప్రకటించారు. 5 ఏళ్లుగా అన్ని తానే వ్యవహరించిన అధికారి ధర్మారెడ్డిని వెనువెంటనే తప్పించి ఆయన స్థానంలో టీటీడీ ఈవోగా సామలరావును నియమించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్థికపరమైన అక్రమాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర విజిలెన్స్ విభాగం నుంచి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ స్థాయి అధికారి కరీముల్లా షరీఫ్ నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన 40 మంది అధికారులు బృందం టీటీడీలో జరిగిన అక్రమాల మీద విచారణ మొదలుపెట్టింది. విజిలెన్స్ అధికారులు తనిఖీలు, రికార్డు స్వాధీనం, వాంగ్మూలాల సేకరణతో టీటీడీలోని కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, సిబ్బందిలో కలవరం మొదలైంది. గత ఈవో ధర్మారెడ్డికి సన్నిహితంగా ఉండి కీలకంగా వ్యవహరించిన అధికారులు విజిలెన్స్ సోదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి కమిషన్ల కోసం నిబంధనలు ఉల్లంఘించి ఇంజనీరింగ్ పనులకు నిధులు మళ్లించారన్న విమర్శలున్నాయి. ఆ క్రమంలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయట. కల్తీ నెయ్యితో పాటు స్వామివారి ప్రసాదాలు వాడి జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ నాసిరకమేనని, చాలా సరుకుల కొనుగోలులో గోల్మాల్ జరిగిందని వెల్లడైనట్లు సమాచారం. వైసీపీ పెద్దలు తమ బినామీలైన కాంట్రాక్టర్ల నుంచి అధిక ధరలకు సరుకులు కొనేవారని తేలిందంట. కాంట్రాక్టర్లు యథేచ్ఛంగా నిబంధనలు ఉల్లంఘించిన అప్పటి పాలక మండలి, కొనుగోళ్ల కమిటీ పట్టించుకోలేదని విజిలెన్స్ విభాగం గుర్తించింది. కాంట్రాక్టర్లు బస్తాలో కిందంతా నాసిరకం సరుకు నింపేసి పైపైన నాణ్యమైన సరుకులు పెట్టి పంపేవారట. నాణ్యమైన సరుకు నుంచే నమూనాలు తీసుకుని తిరుమలలో ల్యాబ్ కి తీసుకెళ్లి పరీక్షించి అంతా బాగున్నట్లు ధృవీకరించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆ మేరకు విజిలెన్స్ విభాగం ఇంకో వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి టీటీడీకి వివిధ సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లో టీటీడీ బోర్డు పెద్దలకు గిట్టని వారని వేధించి బయటికి పంపేసినట్లు కూడా దర్యాప్తులో తేలింది. అత్యవసరం పేరుతో వాళ్లకు బాగా కావాల్సిన వాళ్లకు అధిక ధరలు చెల్లించి సరుకులు కొన్నట్లు విజిలెన్స్ విచారణ తేలిసింది. సింగిల్ బిడ్ దాఖలైనా వేసిన వారు బయటి వాళ్లైతే టెండర్ రద్దు చేసేవారని, అదే కావలసిన వాళ్లు సింగిల్ బిడ్ దాఖలు చేసినా వారికి కాంట్రాక్ట్ కట్టబెట్టేవారని దర్యాప్తులో వెల్లడైంది. జీడిపప్పు కొనుగోలులోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, పురుగులు పట్టిన నాసిరకం జీడిపప్పును కాంట్రాక్టర్లు సరఫరా చేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. తిరుమల కొండ మీద ఉన్నది వాటర్ సేఫ్టీ ల్యాబ్ మాత్రమే. అక్కడ నెయ్యి నాణ్యతను నిర్ధారించే పరీక్షలకు కావలసిన పరికరాలు, నిపుణులైన సిబ్బంది లేరు. నెయ్యి ట్యాంకర్లలో 3 అరలు ఉంటాయి. నాణ్యతను పరీక్షించేందుకు 3 అరల నుంచి 100 గ్రాముల చొప్పున సేకరించి ఆ మొత్తాన్ని కలిపి దానిలో నుంచి శాంపిల్ తీసి పరీక్షలకు పంపాలి. అయితే 3 అరల్లో ఒక దాంట్లోనే నాణ్యమైన నెయ్యి నింపి మిగతా 2 అరల్లో కల్తీ నెయ్యితో నింపేవారా, లేదా బాగున్న నెయ్యి శాంపిళ్లనే పరీక్షకు తీసుకునేవారా అన్న కోణంలోనూ విజిలెన్స్ దర్యాప్తు సాగినట్లు తెలుస్తోంది.
శ్రీవారి ట్రస్ట్ పేరుతో ఆలయాల పునరుద్ధరణకు నాటి టీడీడీ పాలకులు ఇష్టానుసారం నిధులు విడుదల చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నాయకులకు ఇష్టానుసారం నిధులు పందేరం చేశారని గుర్తించారు. ఎన్నికలకు ముందు ఎక్కువగా వర్క్ ఆర్డర్లు ఇచ్చారట. ఇతర ఆలయాలకు గరిష్టంగా 25 లక్షల వరకు ఇచ్చేందుకే నిబంధనలు అనుమతిస్తుండగా 63 ఆలయాలకు ఒక్కో ఆలయానికి 35 లక్షల రూపాయల దాకా మంజూరు చేసినట్లు తెలిసింది. కొన్ని నిర్మాణం పూర్తయిన ఆలయాలకు నిధులు విడుదల చేసినట్లు గుర్తించారని సమాచారం. తిరుమల కొండ మీద కాటేజీల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ పకడ్బందీ సాక్ష్యాలు సేకరించిందట. అలాగే తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాలను భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉండగా ఆగమేఘాల మీద కూల్చేసి 600 కోట్లతో టెండర్లు పిలవడంపైన విజిలెన్స్ విభాగం దృష్టి పెట్టింది. పటిష్టంగా ఉన్న ఆ సత్రాలకు మరమ్మతులు చేస్తే సరిపోయేదని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. స్విమ్లో భవనాల పునర్నిర్మాణం అభివృద్ధి పేరుతో 197 కోట్లు కేటాయించేందుకు 2023 నవంబర్లో ఒక తీర్మానం చేశారని, అక్కడ అవసరం లేకున్నా నిధులు ఖర్చు చేసేందుకు సిద్ధపడ్డారని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి మరో వారంలో విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి అందజేస్తారంటున్నారు. ఎంతమంది చిట్టాలు అందులో బయటపడతారో చూడాలి మరి.